టైటిల్ చూశారు కదండి, కాబట్టి నేరుగా సబ్జెక్ట్లోకి వచ్చేస్తాను. నీ ఉనికి వల్ల నీకు నష్టం లేకుండా ఇతరులకి శాంతి సంతోషం కనుక కలిగితే అదే మంచిగా ఉండటం. దీనికి జోడింపుగా ఇంకో కొటేషన్ చెప్తాను. అదేంటంటే, అందరితో మంచిగా మాట్లాడు, మళ్ళీ ఈ దారిన వస్తావో రావు. ఎందుకంటే ఒక జీవితం జీవించిన తర్వాత మనం ఎన్నో స్థలాల్లో ఉంటాం, అంటే ఎన్నో ప్రదేశాల్లో ఉంటాం, ఎంతోమందితో మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఎక్కడ ఉన్నా కూడాను మనం మన మంచి అనే విత్తనాలని కనుక నాటుకుంటే అవి మెల్లగా వృక్షాలై తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ మనకి నీడనిస్తాయి. ఒకవేళ వెళ్ళలేదనుకోండి, అంటే వెనక్కి తిరిగి వెళ్ళలేదనుకోండి, అవి నలుగురికి నీడనిస్తాయి. అంటే మంచితనానికి ఇంతకు మించిన కొటేషన్ లేదేమో అని నాకు అనిపిస్తుందండి. అయితే మొదటిదేమో సలహా, రెండోదేమో కొటేషను, లేకపోతే ఒక విధంగా చెప్పాలి అంటే సందేశం. బాగానే ఉంది. ఈ ప్రకటనలతో సందేశాలతో ఇతరులకి కనెక్ట్ కావటం కానీ వాళ్ళ మనసుల్లో దూరిపోవడం కానీ కుదరని పని. ఎందుకంటే ఎంతోమంది ప్రవచనకర్తలు కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పీకర్స్ కానీ చెబుతూ ఉంటారు. వాటిల్లో ఎక్కువ భాగం ఫ్యాక్ట్స్ ఉంటాయి, లేకపోతే స్టేట్మెంట్స్ ఉంటాయి, లేకపోతే కొటేషన్స్ ఉంటాయి. కానీ ఒక ప్రాక్టికాలిటీని మన జీవితానికి అప్లై చేసుకోవాలి అంటే కొంత విశ్లేషణ అవసరం. కాబట్టి నాకు తోచిన ఆలోచనల్ని నేను మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తానండి. నెంబర్ 1, అసలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయం అండి. అదేంటంటే పరిశీలన. వ్యక్తులని, సమాజపు తీరుతెన్నులని నిశ్శబ్దంగా పరిశీలిస్తూ ఉండటం అన్నమాట. అలా ఉండాలి. మళ్ళీ ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తుంది. అదేంటంటే ఎంతకాలం, ఎంతసేపు అని చెప్పేసి. దీనికి ఇసమిద్దమైన జవాబు ఇవ్వటం కష్టం అండి. ఎందుకంటే ఇది వ్యక్తికి మారుతూ ఉంటుంది. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి అనుభవాలు వాళ్ళవి, ఎవరి పరిణితి వారిది. కాబట్టి ఈ విషయంలో మటుకు ఎవరికి వారే నిర్ణేతలు. ఇక్కడ మనం ఒక పని చేయొచ్చు. అదేంటంటే పెద్దల మాటలను వినటం, పెద్దవాళ్ళు ఎవరన్నా డిస్కషన్స్ ఇస్తూ ఉంటే ఫాలో కావటం, అంటే సామాజిక మాధ్యమాల్లో కూడా. అలాగే ఆ విషయాల్లో నిష్ణాతుల దగ్గరికి వెళ్ళి సందేహ నివృత్తి చేసుకోవటం. వీటితో పాటు సమానంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. అదేంటంటే పుస్తకాలు చదవటం. సో ఇవన్నీ కనుక చేస్తూ ఉంటే మెల్లమెల్లగా మనకు క్లారిటీ వస్తూ ఉంటుంది మన జీవితం మీద, వ్యక్తుల మీద, సమాజం మీద, పరిస్థితుల మీద కూడా. ఇలా మెల్లమెల్లగా మనం పరిణతి చెందుతూ ఉంటామండి. నేను చాలాసార్లు చెప్తూనే ఉన్నాను, మళ్ళీ కూడా చెప్తాను. 25 ఏళ్లలో ఉన్న మెచ్యూరిటీ 30 ఏళ్లలో ఉండదు, 30 ఏళ్ళలో ఉన్నది 40 ఏళ్లలో ఉండదు, 40 ఏళ్ళలో ఉన్నది 50 ఏళ్ళలో ఉండదు. అంటే పరిణితి మెల్లమెల్లగా అనుభవాలతో రాడు తేలుతూ ఉంటే పెరుగుతూ ఉంటుంది అనమాట. ఈ పరిణితి ద్వారా మనము వ్యక్తులకి, సమాజానికి మంచి మిత్రుడిగా ఉండే ప్రయత్నం మనం చేయగలుగుతాం. కాబట్టి మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే పరిశీలన అవసరం అండి వ్యక్తుల పట్ల, సమాజం పట్ల. అలాగే ఇంకొక విషయం అదేంటంటే చాలా ముఖ్యమైన విషయం అండి. ఇది అడగకుండా ఎవరికి సలహాలు ఇవ్వద్దు. 40 దాటిన వాళ్ళకి అసలు ఇవ్వద్దు. ఒకవేళ కనుక ఇవ్వదలిస్తే అది నా అభిప్రాయమేనండి, అంతకంటే ఏం కాదు. మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నానని చెప్పటమే. ఒకవేళ మనం ఏదన్నా చెప్పాలనుకున్నాం అనుకోండి, అతన్ని బాధ పెట్టే రీతిలో మటుకు చెప్పొద్దు. ఒక్కొక్కసారి మన అభిప్రాయాలు మనం చెప్పినా కూడాను వాళ్ళు బాధపడే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి తప్పనిసరి అయితే ఏమండి ఇది నా అభిప్రాయం మాత్రమే అని చెప్పడంలో ఇబ్బంది ఏమీ లేదండి. లేదు
అతనికి వచ్చిన సమస్య కానీ అతను అడిగిన ప్రశ్న కానీ కొంచెం గంభీరమైనదిగా ఉందనుకోండి, ఏమంటే కొంచెం టైం తీసుకొని నేను ఆలోచించి చెప్తానండి, మీరు ఏమనుకోవద్దు అని చెప్పేసి మనం కొంత టైం తీసుకోవాలి. ఎందుకంటే నేను కోర్టులో పనిచేశాను కాబట్టి హొరాహొరిగా ఒక ముఖ్యమైన కేసులో ఆర్గ్యుమెంట్లు జరిగినప్పుడు జడ్జి గారు ఏం చేస్తారంటే జడ్జిమెంట్ని రిజర్వ్ చేస్తారు. ఎందుకంటే ఆలోచించి రాద్దాము, తొందరపడితే ఎలాగా అని చెప్పేసి. అట్లా మనం కూడాను మన జడ్జిమెంట్ని కానీ మన నిర్ణయాన్ని కానీ పోనీ మన సలహాన్ని కానీ మనం రిజర్వ్ చేసుకోవచ్చు. 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత మనం చెప్పవచ్చు. అలాగే ఎందుకంటే ఒక ముఖ్యమైన విషయం ఉంది, చాలా ముఖ్యమైన విషయం. అదేంటంటే నీ సలహా కావాలని చెప్పేసి ఎవరన్నా నీ దగ్గరకు వచ్చినా లేకపోతే ఫోన్లో అడిగినా కూడాను మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే హాయిగా వినాలండి. వినాలి, ఏ కంక్లూషన్కి రాకుండా హాయిగా వినాలి. విన్న తర్వాత కూడాను ఇంకా ఏమన్నా చెప్పేది ఉందా అని కూడాను అడగాలండి. చివరికి ఆయన పూర్తిగా చెప్పేశాడు అనుకోండి, విషయ గంభీరతను బట్టి మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇందాక నేను చెప్పినవి మళ్ళీ కూడా అదేంటంటే మన అభిప్రాయాన్ని సున్నితంగా సరళంగా చెప్పాలి, అంటే నొచ్చుకోకుండా చెప్పాలి. అలాగే రెండో విషయం ఏంటంటే ఈ విషయంలో నిష్ణాతులను కానీ లేకపోతే పరిజ్ఞానం ఉన్న వాళ్ళని కూడాను మనం సజెస్ట్ చేయొచ్చు. లేదు, ఇందాక నేను అన్నానుగా కొంచెం టైం తీసుకుంటాను మిత్రమా, ఆలోచించుకోవాలి, నేను ఆలోచించి నేను చెప్తానులే, ఇబ్బంది ఏం లేదని చెప్పి అతనిలో ఒక చిన్న కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయాలి. అలా తీసుకున్న తర్వాత మీరు ఒక నిర్ణయానికి వచ్చారనుకోండి, మీరు వెంటనే చెప్పక్కర్లేదు. ఎందుకు నేను చెప్పక్కర్లేదు అని అంటున్నానంటే అతను మళ్ళీ ఫోన్ చేస్తాడో లేదో ఆలోచించండి. అప్పటిదాకా మనం ఆగాలి కూడా, అంతే తప్ప ఒక అభిప్రాయానికి వచ్చేసి వెంటనే ఫోన్ చేసి మనం చెప్పక్కర్లా. ఎందుకు చెప్పక్కర్లేదంటే ఈ మధ్యలో అతను ఇంకొకళ్ళ సలహా తీసుకోవచ్చుగా, అడిగి ఉండొచ్చు కదా, వాళ్ళు ఇచ్చిన సలహా అతనికి నచ్చి ఉండొచ్చు కదా, అందువల్ల మీకు ఫోన్ చేసి ఉండకపోవచ్చు కదా. అందువలన ఒక అభిప్రాయానికి వచ్చినా కూడాను జస్ట్ వెయిట్. అయితే ఎంత హ్యూమన్ రిలేషన్స్కి సంబంధించి వీడియో చేసినా కూడాను కొద్దో గొప్ప స్పిరిచువల్ టచ్ లేనిదే నేను వీడియోని ముగించను కదండి. కాబట్టి మీరు అసందర్భం కాదు అని అనుకుంటే ఒక విషయాన్ని గురించి చెప్తాను. అదేంటంటే కృష్ణుడు చెప్పింది వినాలి, రాముడు చేసింది మనం చెయ్యాలి. అప్పుడే కుటుంబ వ్యవస్థ నిలబడుతుంది. కుటుంబ వ్యవస్థ నిలబడితే సమాజం నిలబడినట్టే కదా. అట్లాగే వ్యక్తి కూడాను పరిణితి చెందుతాడు అనమాట. వ్యక్తిగా అతను అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అంతేనండి, అంతే. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్స్ ఆల్. అందుకని జీవితకాలంలో రామాయణాన్ని చదవాలి, మహాభారతాన్ని చదవాలి, ముఖ్యంగా భగవద్గీతను కూడాను మనం చదవలసి ఉంటుంది. సో ఇదండి, అంతకంటే ఏమి లేదు. పరిశీలన అనేది చాలా ముఖ్యము, లిజనింగ్ అనేది కూడాను చాలా ముఖ్యమే. ఈ పరిశీలన లిజనింగ్ కనుక లేకపోతే మనం ఎదగలేము. ఎవరన్నా మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకు కూడాను సరైన సలహాలు కూడాను మనం ఇవ్వలేము. ఎందుకో ఆలోచిస్తూ ఉంటే ఈ టాపిక్ మీద ఎందుకు వీడియో చేయకూడదని అనిపించిందండి. అందుకనే ఇదిగో ఇలా నేను మీ ముందుకు వచ్చి వీడియోని చేస్తున్నాను అనమాట. సో ఇంతేనండి వీడియోల సంగతి. విన్నందుకు కృతజ్ఞతలు. నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి, లైక్ బటన్ కూడా ఉంటుంది నొక్కండి, కామెంట్ బాక్స్లో మంచి మెసేజ్ పెట్టండి. లేదు కిరణ్ గారు మీతో మాట్లాడాలి అని కనుక అనుకున్నట్లయితే నాతో హాయిగా మాట్లాడచ్చు. నా పేరు మారుతి కిరణ్ పోరూరి. మీరు యూట్యూబ్లో కూడా వెళ్ళి, ఎందుకంటే నా పేరు మీదే ఛానల్ ఉంది కాబట్టి యూట్యూబ్లోకి వెళ్ళి MARUTHI స్పేస్ ఇచ్చి KIRAN అని కొడితే ఆటోమేటిక్గా మీకు PORURI అని చెప్పేసి నా పేరు వస్తుంది. అదే నా యూట్యూబ్ ఛానల్ అండి. లేకపోతే నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9491063089. నమస్కారం.